భగవద్గీత రెండవ అధ్యాయం 42వ శ్లోకం. యామిమాం పుష్పితాం వాచం ప్రవదంత్య విపశ్చితః వేదవాద రథాపార్థ నాణ్యదస్తీతి వాదినః. శ్రీకృష్ణుడు పలికెను, ఓ అర్జున, అవివేకులు వేదాలలో ఉన్న సమ్మోహపరిచే మాటలకు మాత్రమే ఆకర్షితులవుతారు, మరియు అందులో ఇంకా ఉన్నత స్థాయి ఉపదేశమేమీ లేదనుకుంటారు. ఈ కర్మకాండల కన్నా సుఖాల కన్నా వేరే ఏది లేదని గట్టిగా నమ్ముతారు అని. ఈ శ్లోకంలో శ్రీకృష్ణుడు వేదాలను తప్పుగా అర్థం చేసుకునే వ్యక్తుల గురించి చెప్తున్నారు. వేదాలలో రెండు రకాల బోధనలుంటాయి. ఒకటి ఆధ్యాత్మికమైనవి, అంటే పరమార్థం వైపు దారి తీసేవి. ఇంకొకటి భౌతికమైనవి లేదా కర్మకాండ వేదాలు, అంటే ఇంద్రియ సుఖాలు, స్వర్గం, మంచి జన్మల వంటి ఫలితాల గురించి సూచించేవి. లోతైన ఆధ్యాత్మిక జ్ఞానం లేనివారు వేదాలలో ఈ రెండవ రకం బోధనలకే పరిమితమవుతారు. వారు స్వర్గం పొందడం కోసం కర్మలు చేయడమే జీవిత లక్ష్యం అనుకుంటారు. కానీ స్వర్గం కూడా తాత్కాలికమే. పుణ్యం పూర్తయిన తరువాత తిరిగి భూలోకానికే రావాలి. అందుకే పూర్తి ఆధ్యాత్మిక జ్ఞానం కలవారు స్వర్గాన్ని లక్ష్యంగా పెట్టుకోరు. వారు నేరుగా భగవంతుని సాధనకే ప్రాధాన్యత ఇస్తారు.